ఆదాయాన్ని మించి ఖర్చు పెడుతున్నారండి మన వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థశాస్త్రాన్ని కౌటిల్యుడు రచించాడు. ఆయన మొదటి అధ్యాయంలోనే కౌటిల్యుడు ఒక మాట చెబుతాడు, జీవితంలో మనిషి బాగుపడాలంటే ఇది గుర్తుపెట్టుకోండి అని. అయమేవ పరో ధర్మక ఇయమేవ విదగ్ధత ఇదమేవ హి పాండిత్యం యదాయాన్నాధికో వ్యయక. అయమేవ పరో ధర్మక ఇయమేవ విదగ్ధత ఇదమేవ హి పాండిత్యం యదాయాన్నాధికో వ్యయక. ధర్మం ధర్మం అని ఏం అడక్కబ్బా, ఏది ధర్మం అని చెబుతున్నా అదే ధర్మం. ఇయమేవ విదగ్ధత, తెలివితేటలంటే ఏమిటో నేను చెప్పేదే తెలివితేటలంటే. ఇదమేవకి పాండిత్యం, నువ్వు ఎంత చదువుకున్నా పాండిత్యం ఉండే ఉపయోగం ఎలా? నేను చెప్పేదే పాండిత్యం అంటే, నేను చెప్పేదే ధర్మం, నేను చెప్పేదే పాండిత్యం, నేను చెప్పేదే తెలివి. ఏమిటండి అది అంటే యదాయాన్నాధికో వ్యయక. ఎప్పుడు మనిషి ఆదాయంలో సగమే ఖర్చు పెట్టాలి, మిగిలింది దాచుకోవాలని చెప్పారు. అది లెక్క. ఇది లేకపోవడం వల్ల ఇవాళ చాలా దెబ్బతింటున్నాయండి. మనిషి జీతం ఏమో ఇద్దరు జీతాలు కలిపినా 1,00,000 ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, 2,00,000 రూపాయల సోఫా సెట్టు, 1,00,000 రూపాయల డైనింగ్ టేబుల్ అన్నీ ఆర్డర్ ఇచ్చేస్తారు. ఎందుకని పేపర్లో ఇన్స్టాల్మెంట్ నెల జీతం వచ్చేసరికి 5,000 ఏమో సోఫా వాయిదా, 5,000 ఫ్రిడ్జ్ వాయిదా, 5,000 ఏమో డైనింగ్ టేబుల్ వాయిదా, అన్ని వాయిదాలపై చివరికి సుఖ సంసారం వాయిదా. వచ్చిన జీతం అంతా వాయిదాలు కట్టడానికి అయిపోయిన తర్వాత సుఖం ఎక్కడ ఉంటుందండి? అందుకని శాస్త్రం స్పష్టంగా చెప్పింది, నీకు 1,00,000 రూపాయలు నెల జీతం ఉంటే 50,000 ఖర్చు పెట్టాలి, అంతకు మించి పెట్టద్దు. మిగిలిన 50,000లో 25,000 బ్యాంకులో వేసేయాలి. అది కూడా 10-15 లక్షలు దాటి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అంటే అందులోంచి తీసేసి పొలమో స్థలమో ఇల్లు కొనుక్కోవడం మంచిది. లేకపోతే నీరవ్ మోదీ ఉన్నాడో, విజయమాల్యా ఉన్నాడో, తస్మాత్ జాగ్రత్త. మొత్తం డబ్బు తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టి అలా పెట్టకూడదు, మొత్తం ఎవడో పట్టుకుపోతాడు. బ్యాంకు వాళ్ళు మహానుభావులు. మన బోర్డు కనుక 5,000 ఇస్తే వెనకాల దొరుకుతారు 5,000 మంది. 5,000 కోట్లు ఇచ్చిన వాడు వెనకాల ఎవరో తిరగరు, పోలీసులు కూడా తిరగరు. వాడు తప్పించుకోబోతాడు హాయిగా, మనం తప్పించుకోలేమండి. అందుకని బ్యాంకు లోన్లు పెట్టి వస్తువులు కొనడం, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో వస్తువులు కొనడం ఉందే, ఇది మానుకుంటే తప్ప ఆర్థిక వ్యవస్థ బాగుంటుందంటే మీ దగ్గర డబ్బులు ఉంటే వస్తువు కొనుక్కోవాలి, లేకపోతే మానేయాలి. మనకి ఏదైనా వస్తువు కొనాలి అనిపించింది, ఇంట్లో నోటుబుక్ పెట్టుకోవాలి ఫోన్ దగ్గర, దాని మీద అది రాసుకోవాలి, 15 రోజులు ఆలోచించాలి దంపతులు ఇద్దరు. కొనాలంటే కొనాలి, లేకపోతే మానేయాలి, వాయిదా వేసేయాలి. అందుకే నాకు అనుకున్నానంటే అయిపోవలసింది అన్నాం, ఆన్లైన్ అన్నాం, అమెజాన్ అన్నాం, కొరియర్ అన్నాం, ఓ నొక్కులు ఒక్కడం మొన్నడు వాడు వచ్చాడు ఇక్కడికి. మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతిదీ వచ్చేస్తుంది. యమధర్మరాజు ఒక్కడే రావట్లేదు, ఇంకా వాడు వస్తాడు రేపొద్దున అమెజాన్ కొరియర్లో. అంత తేలికైపోయింది. ఆన్లైన్ ల్యాప్టాప్ కూడా వేసుకోవడం ఎక్కడ, నొక్కేయడం ఎక్కడ. అది ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంది వస్తువు, నీకు అది అవసరమా? ఇప్పుడు కొనకపోతే ఏమైనా అయిందా? డబ్బులు చేతిలో ఉన్నాయి, పైగా క్రెడిట్ కార్డు ఉందండి, డబ్బులు కూడా పర్సులోంచి తీయక్కల్లా. పర్సులోంచి తీస్తే అయ్యి బాబాయ్ 500 నోటు, 2,000 నోటు, మధ్యలో 1,000 నోట్లు ఇదిగా. అందుకని 500 నోటు, 2,000 నోటు తీయాలనుకోండి, చూడగానే ఎంత అవసరమా, 2,000 సంపాదించాలంటే ఎంత కష్టపడాలి అని ఓసారి వస్తుంది. అదేమీ లేదండి. ఇప్పుడు పిల్లలకి నోట్లు తెలియవు, విలువ తెలియదు. ఎందుకని క్రెడిట్ కార్డు 6 కార్డులు ఉంటాయి. పైగా ఆంధ్ర బ్యాంకుది ఒకటి, కెనరా బ్యాంకుది ఒకటి, తండ్రిది ఒకటి, తల్లిది ఒకటి, 6 కార్డులు ఉన్నాయి అక్కడ. మొత్తం పెట్టారు. పైగా ఇలా షిక్ అన్నది. సరిగ్గా క్రెడిట్ కార్డు గీకినప్పుడు వచ్చే సౌండ్ మీరు గమనించండి. తిరుపతిలో గుండు గీసేటప్పుడు నాట్లు పెడతారు, షిక్. అది అంటే క్రెడిట్ కార్డు వాడావు అంటే కొండమంగళ పని, తిరుక్షవరం అయిపోయినట్టే. ఎంత పోయిందో తెలియదు, ఎంత గీకాడో తెలియదు. పైగా వీడు పట్టుకెళ్ళి వాడికి ఇస్తాడు, షాపు లోపలికి వెళ్ళి వాడు గీకుతున్నాడు, అందులో పాస్వర్డ్ కూడా లాగేశాడు. అది జపాన్ వెళ్ళింది. సాయంత్రానికి ఒక మెసేజ్ వచ్చింది, యువర్ అకౌంట్ ఈజ్ క్రియేటెడ్ విత్ 50,000. అయిపోయింది లెక్క. ఎందుకు వస్తున్నాయండి మాయలు? మన అజాగ్రత్త కాదా? ఆ మాత్రం బ్యాంక్ వెళ్ళామా? ఆ మాత్రం చెక్కు రాయలేమా? ఆ మాత్రం డబ్బు తీసుకోలేమా? బ్యాంకు సెలవైతే 2 రోజులు ఆగలేమా? అంత కంగారు పడాలా? ఇదేనండి తొందరగా ఖర్చు పెట్టి, తొందరగా సంపాదించి తొందరగా ఖర్చు పెట్టి. ఏదైనా ఒక వస్తువు చూడగానే కొనేసే వరకు భార్యాభర్త ఒకరి ప్రాణం ఒకరు తీసేది. అందుకని స్పష్టంగా సంసారాలు బాగుండాలంటే ఆదాయం బాగుండకుండా ఏదీ బాగుండే సమస్య లేదండి. ఆదాయాన్ని మనం కాపాడుకోవాలమ్మా ఖచ్చితంగా. వచ్చిన ఆదాయంలో ధర్మశాస్త్రం, మనుధర్మశాస్త్రం చెప్పిన మాట, 1,00,000 రూపాయల జీతం 50,000 ఖర్చు పెట్టి మనం రోచొద్దు. భార్య ఆనందంగా ఉండాలి, భర్త ఆనందంగా ఉండాలి, పిల్లల అవసరాలు తీరాలి. అంతేకాదు సమాజంలో మన స్థాయికి తగినట్టు మనం బతకాలండి. 1,00,000 రూపాయలు సంపాదించి వాడు పిసులు కొట్టు వాళ్ళగా 10,000 జీతం వాళ్ళ బతకూడదు. 1,00,000 రూపాయలు వాళ్ళగే బతకాలి. వాడి స్థాయి ఉంటుంది. వాడు ఏసీ కార్లో వెళ్ళగలడు, రైల్లో ఏసీ వెళ్ళగలడు, వెళ్ళాలి. లేకపోతే పిల్లలు పిసులు కొట్ల కింద భావిస్తారు, అవసరమే లేదు. అక్కడ చేయొచ్చు, కానీ అది 50,000 సగమే.
మిగిలిన సగంలో సగం బ్యాంకులో వేసేయాలి, బాధ్యత దాచుకుని. అది మళ్ళీ లక్షలు దాటిందంటే ఏదైనా కొనుక్కోవాలి. మిగిలిన 25,000 ఉంటాయే, 4వ వంతు అది ఖచ్చితంగా శాస్త్రం చెప్పిన మాట, దాన ధర్మాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి. సమాజం బాగుండాలి, సమాజం బాగుండాలి. మన ఒక్కళ్ళ మన ధర్మశాస్త్రం ఎంత గొప్పదో చూడండి. మన ధర్మశాస్త్రం ఎంత గొప్పది, ఎంత పట్టించుకుందండి. మన కుటుంబాన్ని బాగుండాలని కోరుకుంటేనే అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. బోళ్ళు మంది బలహీనులు ఉన్నారు, అవసరమైన వాళ్ళు ఉన్నారు. ఓ కొత్త డ్రెస్ కొనుక్కున్నావు, పాత దానం ఇచ్చేయి, కొత్త దుద్దయ్య పాత ఇచ్చేయి. మనకి చీరలు పుష్కలంగా ఉన్నాయి తల్లి, ఆడవాళ్ళు దయచేసి దృష్టిలో పెట్టుకోండి. పుష్కలంగా ఉన్నవాళ్ళు ఒక బీరువా చాలమ్మా, 3-4 బీరువాలు అవసరం. పోనీ ఇన్ని కడతావా అంటే కట్టం, ఊరికే అలా చూసుకుని ఆనందించడమే. కొత్త చీర కొన్నావు అంటే పాత చీర దానం ఇచ్చేయాలి. ఎవరికి ఇస్తారనేది మీ ఇష్టం. వెళ్ళిపోవాలి, 24 గంటల్లో వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండద్దు. అది ఆ నియమం పెట్టుకుంటే ఆ పుణ్యం అన్ని తరతరాలు కాపాడుతుందమ్మా. శాస్త్రం చెప్పిన మాట, శాస్త్రం చెప్పిన మనకు కాదు, మన పిల్లలకు కూడా అన్న వస్త్రాల లోపం ఉండదు. ఎందుకంటే మన మమకారం చనిపోయినా సరే పిల్లల మీదే ఉంటుంది. పితృదేవతలు అంటారు. దేవతలు అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా పితృదేవతలు అనుగ్రహిస్తారు. అందుకే పితృకర్మలు ఎప్పుడూ మానకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ దీక్షలో ఉన్నా సరే, ఏం చేసినా సరే దీక్షలన్నీ పక్కన పెట్టి తద్దినం పెట్టాల్సిందే. ఆబ్దికం మానకూడదు. మహాతాపం, మహాపాపం. అది దేవతలు పెట్టడానికి, దేవతలు నైవేద్యాలు పెట్టడానికి 100 మంది ఉన్నారండి. చనిపోయిన తల్లికి పెట్టడానికి మనమే ఉన్నామమ్మా, ఎవరు లేడు ఇక్కడ. సొసైటీలో ఎవరు పెట్టడం, మనమే పెట్టాలి. పితృదేవతలు అనుగ్రహిస్తారు. అందుకే ఆబ్దికాలు పెట్టినప్పుడు బ్రాహ్మణులు ఆశీర్వదిస్తారు. ఏమిటో తెలుసునండి, వంశాభివృద్ధిరస్తు పితృదేవత ప్రసాద సిద్ధిరస్తు. ఆ పితృదేవతలు దేవతల కంటే ఎక్కువ కాపాడుతారు. దేవతలకి, శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి నువ్వేం మేనత్త కొడుకు కాదు, నేనేం మనవడు కాదు. ఇక్కడ అందరూ ఒకటే, భక్తుల్ని కాపాడుతారు వాళ్ళు. మన పితృదేవతలు మాత్రం మన కాపాడుతారు. kasi మా మనవడు, మా అబ్బాయి, మా కోడలు వాళ్ళు సుఖంగా ఉండాలి అని ఎప్పుడు ఆశీర్వదిస్తారండి. ఆ కర్మలు మానకూడదు.